ఇలా ఒక్కసారి స్వీట్ చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కానీ, ఇప్పుడు ఫ్రైడే ఇట్లాగే మెయిన్ డేస్‌లో కూడా మనము ఈజీగా, సింపుల్‌గా ఈ సాబుదానా బాంబినోస్ స్వీట్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఐటమ్స్ ఒక కప్పు బాంబినో, డ్రై ఫ్రూట్స్, అలాగే ఒక కప్పు సాబుదానా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. చిన్న సాబుదానా అయితే తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఇక్కడ ఘీ అయితే యాడ్ చేసేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ మనం నేతిలో వేయించేసుకోవాలి. మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ మనం నేతిలో వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. శ్రావణ మంగళవారం, అలాగే శ్రావణ శుక్రవారము, ఇప్పుడు వారాహి నవరాత్రులు ఎప్పుడైనా మనము చేసుకోవచ్చనమాట. చుట్టాలు ఇంటికొచ్చినా గానీ ఈ స్వీట్ అనేది చేసి పెడితే కొంచెం తొందరగా అయిపోతుంది. అదే డ్రై ఫ్రూట్స్ తీసిన తర్వాత అదే నేతిలో మనం ఒక కప్పు బాంబినో కూడా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి. ఇది చక్కగా వేయించుకుంటే టేస్ట్ కూడా అంత బాగా వస్తుందనమాట. ఇలా వేయించిన బాంబినోలో నానబెట్టిన సాబుదానా ఒక కప్పు ఉంది కదా, అది కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇలా మంచిగా వేయిస్తే కొంచెం వాటర్ అనేది డ్రై అయిపోతుందనమాట. చూస్తున్నారా? ఇలా కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా ఉంటుంది. సాబుదానా కదా! ఇలా మంచిగా వేయించిన తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు కూడా వేసేసి బాంబినోని ఒకసారి మిక్స్ చేసేసేయాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాంబినోని ఉడికించుకోవాలనమాట. చిన్న సాబుదానా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. బాంబినో కూడా తొందరగా ఉడికిపోతుంది. మీకు కావాలంటే ఒక కప్పు వాటర్, ఒక కప్పు కాకపోతే హాఫ్ కప్పర్ వాటర్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకొని ఈ స్వీట్‌ని మనం ఇట్లా మంచిగా రెడీ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి బాంబినో సాబుదానా అనేది మంచిగా ఉడుకుతుందనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి. ఇలా మంచిగా ఉడికిన దాన్ని ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారా? ఎంతో టేస్టీ అయిన యమ్మీ సాబుదానా స్వీట్ రెడీ అయిపోతుంది. కీర్ అనొచ్చు, పాయసం అనొచ్చు, స్వీటు అన్నీ అంటారు. ఇలా బాంబినో సాబుదానా ఉడికిన తర్వాత మనం ఏ క్వాంటిటీ అయితే బాంబినో సాబుదానా తీసుకున్నామో అదే క్వాంటిటీ ప్రకారం షుగర్ కూడా యాడ్ చేసేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఒక 5 నిమిషాలు సాబుదానాని అట్లాగే స్టవ్ మీద పెట్టేసేయాలన్నమాట. షుగరు కరిగిపోయిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మనం లాస్ట్‌కి డ్రై ఫ్రూట్స్ ఏసేసుకొని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుంటే యమ్మీ టేస్టీ బాంబినో సాబుదానా కీర్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ సో మచ్.